ఈరోజు మేము ఈ పండుగ సందర్భంగా జనసేన పార్టీ నుంచి ప్రతి ఇంటికి మేమే కాదు పండుగ చేసుకుంటాం, మా జనసేనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పండుగ చేసుకోవాలని సుమారు 12,000 మంది వరకు ఇళ్ళకి స్వీట్ బాక్సులు పంపించడం జరిగింది, క్యాలెండర్లు పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అది కాకుండా ముఖ్యంగా ఈ ఒక 2-3 విషయాలు మీకు చెప్పాలని నేను ఈ రోజుని ఈ కార్యక్రమం పత్రికా విలేకరులతో పాల్పంచుకుంటున్నాను. కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ అన్నది ఇంటైర్ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక వనరులు ఉన్న కాన్స్టిట్యున్సీ. ఒకవైపు పోర్ట్ ఉంది, 3 ఇండస్ట్రీస్ కారిడార్స్ ఉన్నాయి. అంటే 1 సర్పవరం ఇండస్ట్రియల్ పార్క్, 2 రమణయ్యపేట ఇండస్ట్రియల్ పార్క్, 3 వాకల్పూడి ఇండస్ట్రియల్ పార్క్. 3 ఇండస్ట్రియల్ పార్కులు ఉండి ఒక మేజర్ పోర్టు ఉండి కూడా ఈరోజు కాకినాడ టౌన్ రూరల్లో చాలామంది యువకులు ఉద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. కాకినాడ ఈస్ట్ గోదావరిలో 2 అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నెంబర్ 2 రాష్ట్ర నెంబర్ 2 నెంబర్ 3 మినిస్టర్లు ఇక్కడే ఉన్నారు. దయ ఉంచి ఒక్కసారికైనా ఏ పార్టీ నుంచి అయినా ఎవరైనా స్థానికులనే ఎన్నుకోండి. ఎందుకంటే ఇంత పోర్టు ఉండి 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉండి ఈరోజు నిరుద్యోగ సమస్యతో కాకినాడ జనానికి ఉంటున్నారు అంటే వాళ్ళకి ఇక్కడున్న వనరులు ఏంటి, ఇక్కడున్న సమస్యలు ఏంటి తెలియట్లేదు. ఇప్పుడు కాకినాడ పోర్టు ఇంత ఉండి 80% యాక్టివిటీ ఆగిపోయింది. గత 5 సంవత్సరాలు బట్టి ఎందుకు యాక్టివిటీ ఆగిపోయిందని చెప్పి ఎవరు అంటలేదు. కాకినాడ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి కాకినాడ పోర్టు యాక్టివిటీస్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయని వారికి తెలియదా? ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియదా? డిప్యూటీ సీఎం అయిన హోమ్ మినిస్టర్ గారికి తెలియదా? వాళ్ళకి ఎప్పుడూ కూడా రిబ్బన్ కటింగ్లు, శిలాపలకాలు, ఓపెనింగ్లు, కొబ్బరికాయలు కొట్టడాలి. ఇయేనా రాజకీయం అంటే? ప్రజల సమస్యలు ఏం పట్టించుకోరా? ఈ అన్నిటికి ప్రశ్నించడానికి మా జనసేన పార్టీ వచ్చింది. ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీ అని చెప్పి 4 సంవత్సరాల క్రితం అనౌన్స్ చేశారు. 4 సంవత్సరాల క్రితం అనౌన్స్ చేసిన కాకినాడ స్మార్ట్ సిటీ ఇప్పుడు ఈ 6 నెలల నుంచే ఎందుకు పనులు మొదలైనవి? ఇదే 6 సంవత్సరాల నుంచి మొదలై ఉంటే ఆ స్మార్ట్ సిటీ అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ తోటి ఈ రోజున కాకినాడ ఎంత అద్భుతంగా ఉండేది. కాకినాడ స్మార్ట్ సిటీ అంటే ఓన్లీ మెయిన్ రోడ్డేనా మీకు? కాకినాడ చుట్టుపక్కల ఏమీ పనిచేయవా? ఎంటైర్ ఇండియాలో ఎక్కడా లేనన్ని డెంగ్యూ ఫీవర్లు ఉన్నది కాకినాడ టౌన్లోకి వచ్చింది. డెంగ్యూ ఫీవర్తో ఎంతమంది చనిపోయారు? ఎంతో ఆరోగ్యవంతమైన వాళ్ళు, ఎంతో యువకులు, చిన్న చిన్న వయసు ఉన్న పిల్లలు చనిపోయారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఒక ఎడ్యుకేషన్ సెంటర్ కాకినాడ టౌన్. అటువంటి దాంట్లో ఈ డెంగ్యూ దోమల మీద, డెంగ్యూ ఫీవర్ మీద అవగాహనే లేదా? దయ ఉంచి ప్రజలారా ఒక్కసారి గుర్తించండి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అవకాశం. మనం ఏ విధమైన పొరపాటు చేయకుండా మంచి నాయకులు ఎన్నుకుని మంచి గవర్నమెంట్ని ఎన్నుకుంటే ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం వస్తుంది. ఒక పోర్ట్ అవనివ్వండి, ఒక ఇండస్ట్రీ కారిడార్ అవనివ్వండి, ఈ స్మార్ట్ సిటీ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏదో ఆర్భాటాలకి ఏయో చేయడానికి ఇది చేసి రాజకీయ పార్టీలకి ఈ రోజైనా మనం బుద్ధి చెప్తాం. స్వచ్ఛమైన నాయకుడు ఏదో ప్రజలు చేయాలని తాపత్రయంతో అన్నీ వదులుకుని రోడ్డు మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ని అత్యంత మెజార్టీతో మనం నెగ్గిందాం. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. భావితరాలు, రానున్న తరాలు ఉజ్వలమైన భవిష్యత్తు మనం కాపాడదాం. వాళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తు రావాలి అనుకుంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి వెళ్ళాలి, జనసేన పార్టీకి గెలవాలి. జై జనసేన.